మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం పాల్వంచలో ఘనంగా జరిగింది. ఆయన పాత్రలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గుమ్మడి నర్సయ్యను ప్రజల మనిషి, పేదవారి దేవుడని కోమటిరెడ్డి అన్నారు. సైకిల్ ని ఆయన వాహనంగా ఉపయోగించేవారని తెలిపారు. దేవుడుగా ఒక కడు పేద కుటుంబంలో పుట్టి ప్రతి ఎన్నికల్లో ఒక గుర్తు ఆయన ఎప్పుడు కూడా ఒక గుర్తు మీద పోటీ చేయలేదు. 5 సార్లు శాసనసభ్యునిగా ఈరోజు ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న దేవుడు ఆయన. అలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు సినిమా అడుగురు మినిస్టర్ గా R&B శాఖతో పాటు సినిమా మినిస్టర్ గా కానీ ఇప్పటి వరకు 2 years లో ఏ సినిమా ఫంక్షన్ పోలేదు. సినిమా ఏ ఫంక్షన్ పోలే, మొట్టమొదటి ఫంక్షన్. ఇవాళ మా ఎమ్మెల్యేలు ఆదినారాయణ గారు, కరంగయ్య గారు, కోడెం వీరయ్య గారు, మా నందిని గారు ఇంతమంది వచ్చిందంటే నరసయ్య గారు ఎందుకు తెలుసుకోవాలి. నరసయ్య గారిని జీవిత చరిత్ర చూసిన తర్వాత దేశంలో సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ చూడాలి. తప్పకుండా మార్పు వస్తుంది ఆ సినిమా వచ్చిన. పొలిటికల్ సిస్టమ్ ని మార్చడం, ఆ సిస్టమ్ ని మార్చాలి అంటే మనం ఒకరో ఇద్దరు చెప్తే అది జరగని పని. అందుకే ఒక సినిమా సందేశాత్మకంగా ఒక ప్రయోగం చేయాలని ఆలోచిస్తే ఎవరి కథ ఉంది అంటే మా జిల్లాకు సంబంధించినటువంటి గుమ్మడి నర్సయ్య గారి జీవిత చరిత్ర ఉండడం. సో ఆయన సింప్లిసిటీ, ఆయన హానెస్టీ ప్రజలకు తెలియజేస్తే కొంత మార్పు వస్తుందని ఆలోచించి ఈ యొక్క సినిమా చేయటం. అలాగే ఈ సినిమా ఏదో ఒక యూట్యూబ్ స్టార్స్ నో లేకపోతే ఏదో చిన్న స్టార్స్ ని పెట్టి చేస్తే అది ఓన్లీ OTT ప్లాట్ఫామ్స్ కి అంకితం అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము జాగ్రత్తలు తీసుకొని ఒక సూపర్ స్టార్ అయితే ఈ సందేశం దేశమంతా చూస్తుందని ఒక పాన్ ఇండియా మూవీ తీయాలనే సంకల్పంతో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారిని ఈ సినిమా కోసం ఒప్పించడం జరిగింది. అలాగే ఈ యొక్క సినిమా కేవలం ఒక 60 రోజుల్లోనే పూర్తి చేసి మే నెలలో ఈ సినిమాని విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తా ఉన్నాం. ఇది పాన్ ఇండియా సినిమా చేస్తున్నాం. 5 భాషల్లో ఈ సినిమాని విడుదల చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా దిల్ రాజు అన్న గారు ఖచ్చితంగా ఈ సినిమాకి రాయితీలు ఇప్పించాలి. ఇది మనందరం కూడా గర్వించదగ్గ సినిమా కాబట్టి దీనికి ఒక పెద్ద సినిమా తరహానే ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే విధంగా మరి ఖమ్మం అంటేనే, పాల్వంచ అంటేనే తెలంగాణ ఉద్యమానికి పెట్టింది పేరు. అనేక మంది ఉద్యమకారులు సాయుధ రైతాంగ పోరాటం నుంచి 1969 ఉద్యమంలో అయినా సరే, అదే విధంగా మరి 2001లో కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ఉద్యమంలో అయినా సరే పెద్ద ఎత్తున ఉద్యమకారులు ఉన్నారు.